వారిని ప్రేమతో సత్కరిస్తూ ఉన్నారు. 2026లో రెండవసారి రాజ్యసభ గారు ఎంపిక కావడం మా కార్యకర్తలందరికీ గర్వకారణం. వర్తమాన ప్రభుత్వ లక్ష్య సాధక భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుశాసన దృక్పథం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి విజయం, యువనేత బెట్ల రమణారావు గారు వారిని సత్కరిస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. నవ చైతన్య నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా సంకల్పాల స్ఫూర్తితో కూటమి ప్రభుత్వ నాయకులు అల్లాడ స్వామినాయుడు గారు, సోమబాబు గారు వారిని సత్కరిస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీ వసంతశెట్టి సుభాష్ గారితో కలిసి ఇందాకే వారి సహోదరులు, నాకు ఇద్దరు సహోదరులు, ముగ్గురు సహోదరులు, అందులో మా గంధం పల్లెలో దిగడు మా వసంతశెట్టి సుభాష్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వస్తే అటు గంధం పల్లెనాటి నా ఇంటి పెద్దలు చెప్పారు. వారికి ఆనందంతో అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు వారిని, అదేవిధంగా వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ అధినేత శ్రీ వాసంశెట్టి సత్యం గారు, అదేవిధంగా శ్రీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ అడపాల సత్యనారాయణ గారు వారిని తదుపరి సత్కరిస్తూ ఉన్నారు. ఆకుల వీరరాజు గారు ప్రస్తుతం గౌరవ నాయకులు రేవు సీని గారు కూటమి ప్రభుత్వ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ మీరు చేస్తున్న సేవల ప్రశంసని ప్రజల కోసం, ప్రజలతో, ప్రజల మధ్య, ప్రజల పక్షాన నిలిచిన అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు, మహామనీషి మన శ్రీ సానా సతీష్ బాబు గారు. సామాన్య వ్యక్తి సైతం అసామాన్య విజయాలు సాధించగలడనే దానికి నిలువెత్తి నిదర్శనం మన సానా సతీష్ బాబు. వాసంశెట్టి సుభాష్ గారు ఒక కానుక వారికి అందిస్తూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి బాబురావు గారు, ప్రజల ఆత్మీయులు ఆకుల రామకృష్ణ గారు వారిని ఇప్పుడు సత్కరిస్తారు. ప్రజల ఆశయాలను హృదయంలో నింపుకొని అభివృద్ధి సంకల్పాన్ని కార్యరూపంలో తీసుకువస్తూ సేవా మార్గంలో నిరంతరం గౌరవనీయులు మహాసేన రాజేష్ గారు వారిని సత్కరించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. సార్ అందరూ ఒక్క వైపు రండి సార్, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు ఇవన్నీ. ఒక్క నిమిషం. గౌరవనీయులు శ్రీ సానా సతీష్ బాబు గారు పరమేశ్వరుని ఆశీస్సులతో మరిన్ని ఉన్నత శిఖరాలను ఆదరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యున్నతికి విశేష సేవలు అందించాలని కాకినాడ నుంచి వచ్చినటువంటి పైన్స్ మనసారా సీతారాం పెయింట్స్ వారు ప్రముఖ బీజేపీ నాయకులు వారిని సత్కరిస్తూ ఉన్నారు. ఈ ఘన సన్మాన పత్రాన్ని ఈ సందర్భంగా సమర్పిస్తున్నాం. గౌరవనీయులు సన్మాన పత్రాన్ని పివిఎల్ఎన్ శ్రీరామ్ గారు రచించారు. ఎంజీ మున్సిపల్ హై స్కూల్, అమలాపురం, కొంకాపల్లి అగ్రహారం. జై తెలుగు తల్లి, జై ఆంధ్రప్రదేశ్. ఇట్లు అభిమానులు కూటమి ప్రభుత్వం తరఫున శ్రీ గంధంపల్లి ఉన్నారు. అదేవిధంగా పల్లం రాజు యువసేన వారు ఒక సన్మాన పత్రాన్ని రచించి ఉన్నారు. వారు ఇప్పుడు అందజేస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. సేవే శ్వాసగా, అభివృద్ధి ధ్యేయంగా, ప్రజాహితమే పరమావధిగా, యువ కిశోరం, ప్రజల ఆశాకిరణం, నవ చైతన్యానికి నాంది, నిత్య స్ఫూర్తి, నవనికేతన దీప్తి, సేవా తపస్వి, ప్రజా హృదయ విజేత, ప్రజా సంకల్పానికి ప్రతిరూపం, రాజ్యసభ సభ్యులు మన ప్రియతమ శ్రీ సానా సతీష్ బాబు గారికి రెండవసారి రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన శుభ సందర్భంగా అశేష అభిమానుల సమక్షంలో
ప్రేమగా మన ప్రేమను తెలియజేసుకునే సందర్భం ఇది. మీ అభిమానం మాకు తెలుసు. సార్ ఇలా రండి. బాబు సౌండ్ సిస్టమ్ వారు స్వస్తిక్ పెయింట్స్ సత్యరెడ్డి గారు వారిని సత్కరిస్తూ ఉన్నారు. సత్విక్ పెయింట్స్ సత్యరెడ్డి గారు వారిని సత్కరిస్తూ ఉన్నారు. గజమాలతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఓకే సార్ అయిపోయిన వరకు ఎంతో మంది బలరామకృష్ణ గారు వారిని సత్కరిస్తూ ఉన్నారు. సార్ దమ్మం పల్లారాజు గారు ఒక మాట చెప్తున్నారు. లైన్లో రండి. ప్రియతమ రాజ్యసభ సభ్యులు శానా సతీష్ బాబు గారు సన్మాన మహోత్సవం దిగ్విజయంగా జరుగుతుంది. దయచేసి సత్కారం చేసేసిన వారు డయాస్ ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. మన ఎంతమంది వచ్చినారండి, వాళ్ళందరినీ మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి దయవుంచి ఆ డయాస్ ఖాళీ చేయండి. ఎవరైతే వాళ్ళ సన్మానం గుర్తిస్తున్నారో వారందరూ కింద చేసుకుని కోరుతున్నాం. మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసి ఉన్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. GPR టీవీ సేవారంగ తపస్వి. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదని ప్రజల అభివృద్ధి నిజమైన అభివృద్ధిని విశ్వసించిన మీరు శ్రీ సానా సతీష్ బాబు ఫౌండేషన్ స్థాపించి కాకినాడ కేంద్రంగా విద్య, వైద్యం, సామాజిక సంక్షేమం, పేదల అభ్యున్నతి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా తపస్సుగా సమాజ సేవకు మారు పేరుగా చిరునామాగా నిలిచారు. ప్రజల సంక్షేమం కోసం మరింత విస్తృతంగా పనిచేయాలంటే రాజకీయ క్షేత్రమే సరైన వేదిక అని విశ్వసించి రాజకీయ ఆరంగేట్రం చేసి సాన పట్టిన వజ్రంలా ప్రజా సంకల్పానికి ప్రతిరూపంగా అవతరించారు. రాజ్యసభ సభ్యునిగా ప్రజా సమస్యలపై పార్లమెంటు వేదికగా తన కళాన్ని వినిపిస్తూ ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మీరు సుమారు 7 లక్షల రూపాయల సొంత నిధులతో బొత్తవరం ముంచిన నిర్మాణం చేపట్టి ప్రజల మన్ననలను పొందారు. సేవా కార్యక్రమాలలో మగటం లేని మహారాజుగా కీర్తించబడ్డారు. వ్యాపార కేంద్రమైన, రాజకీయ రంగమైన, క్రీడా మైదానమైన, వేదిక ఏదైనా, స్థానం ఏదైనా మీ లక్ష్యం ఒక్కటే ప్రజా సంకల్పం, ప్రజా సంక్షేమం, ప్రజా అభ్యున్నతి. కాకినాడ నేల నుంచి ఢిల్లీ పార్లమెంటు వరకు యువ కిశోరం మన సానా సతీష్ బాబు గారి అద్భుత ప్రయాణం నేటి యువతకు ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి. 1972 ఆగస్టు 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా తమ్మవరం గ్రామంలో పుణ్య దంపతులు శ్రీ సానా సుబ్బారావు గారు, శ్రీమతి సత్యప్రభ గారికి జన్మించిన మీరు సాధారణ కుటుంబ నేపథ్యం నుండి అసాధారణ వ్యక్తిత్వంగా ఎదిగి నేటి యువతకు ఆదర్శప్రాయులైనారు. పిఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి పాలిటెక్నిక్ డిప్లొమాని పూర్తి చేసి విద్యాభ్యాసంలో ప్రతిభను చూపారు. 1994లో విద్యుత్ శాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి సబ్ ఇంజనీర్గా ప్రజల మన్ననలను పొందుతూ విధులను నిర్వర్తించారు. అయితే సమాజ సేవకు విశాలమైన వేదిక కావాలనే సంకల్పంతో 2500లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా